నమస్తే. వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ వచ్చేసి మురమరా లడ్డు. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మురమరా లడ్డు చేయడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదండి. ఒకసారి చేసిన వాటిని 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మురమరా లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మురమరా లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి 4 కప్పుల మురమరాలని, 1 కప్పు బెల్లంని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మురమరాలని కొద్దిగా వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల లడ్డు కరకరలాడుతూ వస్తుంది. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో తరిగిన బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా పట్టవు. 2-3 టీ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పాకంని చెక్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్‌ని తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూడాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు ముద్దలాగా గట్టిగా అవుతుంది. ఇది ముదురు పాకం వచ్చినట్టు. ఈ మురమరా లడ్డుకి ముదురు పాకాన్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మురమరాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లడ్డూలని చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా వాటర్‌ని అద్దుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చేతులకి వాటర్‌ని అద్దుకోవడం వల్ల పాకం అనేది మన చేతులకి అంటకుండా లడ్డు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. లడ్డు మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చేసుకోండి. ఈ మురమరా లడ్డు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీటిని చేయడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదు. అన్నింటిని ఇలా లడ్డూలాగా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్‌గా మురమరా లడ్డు ఎలా చేయాలో చూసారు కదా! ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.